గుంటూరులో చికెన్ మటన్ దుకాణాలపై రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాష్ నాయుడు ఫుడ్ సేఫ్టీ మున్సిపల్ అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పొన్నూరు రోడ్డులోని పలు దుకాణాల్లో అపరిశుభ్ర వాతావరణంలో చికెన్ మటన్ విక్రయిస్తున్నట్లు గుర్తించారు. కొన్ని దుకాణాల్లో కుళ్ళిన నిల్వ ఉంచిన చికెన్ ఫ్రిడ్జ్లో ఉంచిన మాంసం విక్రయిస్తున్నట్లు గుర్తించారు. నిబంధనలు పాటించకుండా కనీస జాగ్రత్తలు తీసుకుని దుకాణాలకు 1000 రూపాయల నుంచి 5000 రూపాయల వరకు జరిమానాలు విధించారు. నాసిరకం మాంసం అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మాంసాభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాష్ నాయుడు హెచ్చరించారు. కొన్ని ఫ్రిడ్జుల్లోనూ అలాగే చనిపోయినటువంటి కోళ్ళు కూడా కొన్ని బ్యాగుల్లో పెట్టడము ఇది దురదృష్టకరమైన సంఘటన. అలాగే చికెన్ బర్డ్స్ను స్లాటింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా వేడి నీటితో స్లాటింగ్ చేయాలా. ఆ పరిసర ప్రాంతాల్లో బర్డ్స్కు సంబంధించినటువంటి పేగులు కానీ ఆ వేస్టేజ్ మటుకు ఉండకూడదు. దానివల్ల చల్లనీటితో ఉండడం వల్ల అక్కడ బ్యాక్టీరియం ఫామ్ అయ్యి వాంతులు, విరేచనాలు, హార్ట్ అటాకులు అలాగే ఇలాంటివి ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు రావడమే కాకుండా మనుషుల యొక్క ఎదుగుదల కూడా అది స్టాప్ చేస్తుంది. కాబట్టి ఇలాంటివన్నీ లేకోకుండా మా మాంసాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అకస్మాత్తుగా తనిఖీలు చేసి క్లీనింగ్ లేనటువంటి కొన్ని షాపులను ఫుడ్ ఇన్స్పెక్టరు అలాగే హెల్త్ మున్సిపాలిటీ శానిటేషన్ డిపార్ట్మెంట్ అన్ని కలిపి మేము సందర్శించి అనీజీగా లేనటువంటి స్టాల్స్ మీద ఫైన్లు వేసి రేపు జరగబో రోజుల్లో పరిశుభ్రంగా పెట్టుకొని అవి పరిశుభ్రంగా ప్రజలకు ఆహారాన్ని అందించి వాళ్ళకు ఆరోగ్యాన్ని కాపాడాలని కోరడం జరిగింది.